అయితే నా క్వశ్చన్ ఒక్కటి సార్, ఇప్పుడు ఆల్రెడీ రెండింటికి వాళ్ళు రిటర్న్గా ఇచ్చేశారు కదా, ఛాంబర్కి ఇచ్చేశారు కదా, అంటే ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ బెదిరించడం అనేది ఒక రకంగా అది వేరే అంటే అంటే లీగల్గా వెళ్ళినా కూడా ఫైట్ విత్ దీస్ పీపుల్, హార్మోనీ అనేది చెడగొట్టుకోవద్దు. బేసిక్గా కార్మికులకి ఎవరికి మేము వ్యతిరేకం కాదు, మేము వాళ్ళకి పని ఇవ్వాలి, మన వాళ్ళు ఇక్కడ నుంచే అన్ని వర్క్ చేసుకోవాలన్నది మేము చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే టూ మచ్గా ప్రెషర్ చేయడం వల్ల కూడా మాకు కొన్ని ఇబ్బందులు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్, టాలెంట్ని ఎలా బ్లాక్ అవుతుందంటే, ఒక చిన్న అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటూ తను కూడబెట్టుకున్న అమౌంట్ తోటి ఒక 30-35 లక్షల్లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అనుకుంటున్నప్పుడు తను తీసిన ఫుటేజ్ కూడా నాకు చూపించాడు, చాలా బాగుందండి. సో తను చేసుకుంటూ తను చెప్పింది ఏంటంటే, నేను ఒక కెమెరా అసిస్టెంట్ని మాత్రం ఇక్కడి నుంచి తీసుకున్నానండి, పొద్దున్నే మా హీరోని తీసుకెళ్ళి ఒక సెలూన్లో హెయిర్ డ్రెస్సింగ్ అది చేయించేసి ర్యాపిడో బైక్లో తీసుకొచ్చి మేము షూటింగ్ చేసుకుంటున్నాము. కానీ రెండో రోజు వచ్చేప్పటికి ఈ కెమెరా అసిస్టెంట్ రానన్నారు, మీరు హెయిర్ డ్రెస్సర్ని తీసుకోవాలి, అలా సెలూన్కి వెళ్ళి చేసుకోకూడదు అని చెప్పడం వల్ల నాకు బడ్జెట్ పెరిగిపోయింది, ఇంకా 20% ఉంది, అది కంప్లీట్ చేయడానికి మీరు సాయం చేయండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాను. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి ఎన్నో ప్లస్ ఇప్పుడు యూనియన్ అంటే కూడా వాళ్ళలో వాళ్ళకి కాదు, పక్క యూనియన్ కూడా వీళ్ళే, అంటే అదంతా ఒక కార్టలైజేషన్ అయిపోతుంది కదండి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఎవరితో ఇప్పుడు మాకు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళతో అందరితో పని చేస్తాం. ఈ యూనియన్స్ అందరూ కూడా ఉన్న సభ్యులు వీళ్ళందరూ టాలెంటెడ్, వీళ్ళ నుంచి తీసుకుంటాం మేము. ఈ వీళ్ళు కాకుండా మాకు వేరేది మా డైరెక్టర్ గారు ఒకటి అనుకుంటారు, దానికి తగ్గట్టుగా వేరే వాళ్ళని తీసుకోవాలంటే ఆ లిబర్టీ మాకు ఉండాలి కదా అన్నది మేము అడుగుతున్నాం. అంతే కదా, ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తే ఇప్పుడు ముందు ఏదైనా ఇప్పుడు హీరో రావాలన్నా లోపలికి టెక్నీషియన్స్కి వర్క్ దొరకాలన్నా ఏదైనా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి, బట్ అతనికే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది అనేది మీ వర్షన్. మీరు అన్నారు కదండి, ఇంతకుముందు ఒప్పుకున్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అవుతుందని అన్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న జరిగిందండి డిస్కషన్ ఛాంబర్స్లో, ఫెడరేషన్ వాళ్ళ సభ్యుల మధ్యన ప్లస్ ప్రొడ్యూసర్స్ మధ్యన జరిగినప్పుడు, ఈ రెండు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఉంది కదండి అన్నారండి. అన్నాను ఉంది కదండి ఆల్రెడీ, దాని గురించి కొత్త డిస్కషన్ ఏంటండి అన్నారు. ఉంది కరెక్టేనండి, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా, మేమైతే ఆపుతలే కదండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారండి, మీరు కాకుండా ఎవరు ఆపుతున్నారండి, మరి ఎవరండి లాస్ట్ మినిట్లో చెప్పిందంటే, మాకేం తెలియదండి, మేము బాంబే నుంచి ఫైటర్స్ వస్తున్నారు, వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మేము ఇప్పుడు దిగుతున్నాం రేపు షూటింగ్ చేయడానికి పలానా సినిమాకి, సో మరి మీ సైడ్ నుంచి కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి మీరు పెట్టండి, లేకపోతే మరి ప్రెజర్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. అంటే దానికి ఒక సొల్యూషన్ కనపడతలేదండి. ఈసారి కూడా అలానే జరుగుతుంది అనేది మా ఫీలింగ్ అండి. సో ఈసారి ఏంటంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక స్ట్రాంగ్ ఎండోర్స్మెంట్ కావాలండి మాకు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈసారి రేషియోస్ అనేది మేము కూడా, ఎందుకంటే మాకు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదండి. అదే ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు, ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి మీకు ఇంకా ఎక్కువ బర్డెన్ కదా, ఒక ఫ్లైట్ టికెట్స్ వేసి. తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు డైరెక్టర్ గారు ఆ పర్టికులర్ ఎపిసోడ్కి ఆ పలానా మాస్టర్ కావాలి లేదా పలానా డాన్స్ మాస్టర్ కావాలంటే మేము తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. సో దాంట్లో కూడా మాకు ఎక్స్ట్రా ఖర్చైనా మేము వీల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ ద డైరెక్టర్ ఆల్సో. ఇక్కడ మాస్టర్ని పెడతాం, కానీ ఒక్కసారి కుదరదండి. కుదరినప్పుడు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియల్ హెల్త్ బాగుంటే అందరూ బాగుంటారండి. మాకు కూడా ఏంటంటే ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఉందండి. గోయింగ్ అవే ఫ్రమ్ దట్, అదే థర్డ్ పాయింట్ అదే కదా, ఇప్పుడు 4 points అని మాట్లాడుతున్నారు. 6 to 6 కాల్ షీట్ రెగ్యులర్గా అందరూ ఆల్రెడీ ఉందండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మాకు 6 o'clock కాల్ షీట్ అనేసరికి ఆల్మోస్ట్ వర్కర్స్ అందరూ వచ్చి సెట్ మీదకి వచ్చేసరికి 7 అయిపోతుందండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనేది కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కన్వీనియన్స్లు లెగడాలు, కొంతమంది వచ్చి కొంతమంది రాకపోవడం ఇట్లాంటి జరుగుతాయి. ఏదో వెహికల్స్ ఏదో డ్యామేజ్ అయిన లేదా ఇట్లా ఆగిపోవడం, దానివల్ల కొద్దిగా లేట్ రావడం. ఇన్ కేస్ అరౌండ్ 7 o'clock ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద సెట్ అండి. బై ద టైమ్ దే సెట్ అప్ ద ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ 8 o'clock అయిపోతుంది. కరెక్ట్గా ఆ టైంకి బ్రేక్ వస్తుందండి. సో బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ చేసేసరికి 8 to 9 అయిపోతుందండి. 9 o'clock అని ఫస్ట్ షాట్ పడతలేదండి. సో 9 o'clock to 6 o'clock మాకు జరుగుతుందండి వర్క్. బేసికల్గా 6 o'clock to 6 o'clock కాల్ షీట్కి మేము పేమెంట్ చేసినా జరిగేది వర్క్ మాత్రం 9 to 6 జరుగుతుంది. ప్రొడక్టివిటీ చాలా తక్కువ, 8-9 hours. సో దానివల్ల అది ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మేము దాన్ని ఎక్స్టెండ్ చేసి 9 దాకా తీసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మళ్ళీ డేట్స్ ప్రాబ్లం ఉండకుండా ఆర్టిస్టులు కొంతమంది నెక్స్ట్ డే నుంచి అవైలబుల్ ఉండకపోతారు కదా, 9 o'clock వెళ్ళడం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1.5 కాల్ షీట్ జరుగుతుంది. మాకు ప్రొడక్టివిటీ ఏమో 9 to 9 వస్తుంది మాకు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే 9 to 9 కాల్ షీట్ పెట్టుకుంటే
మీరు తీరుబడిగా 7:30కి 8 o'clockకి లొకేషన్కి వచ్చి ఒక పక్కన సెట్టింగ్ జరుగుతుంటుంది, ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఈ నైట్ 9 దాకా చేయడం వల్ల మాకు నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గుతుంది. ఎందుకంటే బికాస్ ప్రొడక్టివిటీ ఇస్ మోర్. 1.5 చేసే దగ్గర 1 ఇస్తే సరిపోతుంది మీకు. ఎగ్జాక్ట్. దానికన్నా కూడా అంటే ఇప్పుడు ఖర్చు తగ్గుతుంది, ప్రొడక్టివిటీ 9 to 9 12 hours. అదే ఏదైనా వాళ్ళ కన్వీనియన్స్ కూడా 6కి రావాలంటే ఎన్నింటికి లేవాలి? అదే సార్ 4కి ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, 3 గంటలు 4కి బయలుదేరాలి రావాలి. సో మరి 9 అంటే వాళ్ళు కూడా కన్వీనియంటే కదా. 7 o'clockకి బయలుదేరచ్చు, 8 o'clock రావచ్చు, 9కి చేయొచ్చు. సో నాకు ఒక 9 PM వరకు ఉంటే 10-10:30కి వెళ్తారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెషర్ లేదు. అదే సార్, అంటే నా క్వశ్చన్ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు 9 to 9 అనేది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా కన్వీనియంట్గా ఉంది. దీన్ని అపోజ్ చేస్తుంది ఎవరు? అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్సా లేకపోతే వాళ్ళ లీడర్సా? సార్ నాకు తెలిసి వర్కర్స్ అనేది అపోజ్ చేస్తారని మేము అనుకోవట్లేదు. ఎంత యూనియన్ లీడర్స్ అది తప్పుగా కన్వే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మేమేదో 9 to 9 చేస్తే ఎక్కువ వర్క్ చేయించేసుకుంటున్నాం. 12 గంటలే కదా, ఏదైనా 12 గంటలే మేము ఇచ్చేది. అది మేము ట్రై చేస్తున్నాం కన్విన్స్ చేయడం, కానీ వాళ్ళు మాకు కుదరదు, వర్కౌట్ కాదు మాకు. అదే రెగ్యులర్గా అవుతే మాకు అదే 9 దాకా చేస్తే 1.5 కాల్ షీట్ వస్తుంది కదా. అంటే 6 to 9 మరి వర్క్ జరగకుండా మేము చేయించడం మాకు ఇబ్బంది కదండి. మాకు ఇబ్బంది అవుతుంది. ప్లస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ ఎంత తగ్గించుకోగలితే అంత బెటర్ అండి ప్రొడక్షన్. అంతే కదా, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇప్పుడు మీరు చూస్తే అన్ని కాస్ట్ ఫెయిల్యూర్స్ అండి ఇప్పుడు. ఎందుకు అంటే అన్ని ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం రెవెన్యూ, థియేట్రికల్ రెవెన్యూస్ కానీ నాన్ థియేట్రికల్ రెవెన్యూస్ కానీ తగ్గిపోయాయి. సో ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ ద ప్రొడ్యూసర్స్ టు ప్లాన్ ప్రాపర్లీ అండ్ దెన్ రెడ్యూస్ ద కాస్ట్ యాజ్ మచ్ as possible, which can be done only through increasing the productivity, which can happen from 9 to 9. సో అదేమి వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పెట్టి చేయించుకోవడం కాదండి. నేను చేసేది 12 గంటల పనే చేయించుకుంటాం కదండి. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తుంటే దాన్ని కన్సిడర్ చేస్తలేదు. మరి ఎందుకు కన్సిడర్ చేస్తలేదు ఏంటి అనేది మాకైతే అర్థం కాని విషయం. అది మేమేమి మీరు మోర్ దెన్ 12 hours పని చేసి మేము 1 call sheet ఇస్తామని అంటలే కదా. అవునవును, అదే సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొన్ని సినిమాలు చూడడానికి ఏమో అంటే ప్రొడక్షన్ పరంగా చూసుకుంటేనేమో అంత కనిపించదు ఖర్చు, కాకపోతే ఇన్ని కోట్లు అవుతుంది అంటుంటే ఎక్కడ అనేది ఇక్కడ మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే చిన్నగా మొదలయ్యి కూడా ఇప్పుడు పుష్ప లాంటి సినిమా అయినా కూడా ఇప్పుడు ఒక రోజు 1 లక్ష 1.5 అయితే పర్వాలేదు, కానీ 1.5 దాకా వెళ్తే అది సమ్మప్ అవుతా 2 hours 2 yearsకి 3 yearsకి ఎంత అవుతుంది? అది చాలా బర్డెన్ అవుతుంది కదా.